ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా ముల్లమూరు మండలం ముల్లగల్లులోని బీసీ కాలనీలో షేక్ కాళేశా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు తీవ్రంగా అన్యాయం చేసిందని, దులహన్ పథకం, రంజాన్ తోఫా ఇలా ఎన్నో పథకాలను రద్దు చేసిందని ఆయన అన్నారు. రైతులను నెట్టేట ముంచి రైతులతో ఆటలాడుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతే రాజు అని, ఈ ప్రభుత్వంలో రైతులకు విలువ లేకుండా చేశారన్నారు. టీడీపీలో రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీలో ఇచ్చేవారని, ఇప్పుడు అదేమీ లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అందుకే టీడీపీ గెలిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగిద్దని గ్రామస్తులకు తెలిపారు. దర్శిలో టీడీపీ జనసేన పొత్తులో దర్శికి టీడీపీ టికెట్ ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కాళేశా, రఫీ, ఇక్బాల్, శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పెదవల గ్రామంలో ఇక్కడ బీసీ కార్యక్రమం చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఈరోజు రాష్ట్రంలో రోజు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కలేని విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఇది మన అందరం చూస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ చూసుకుంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఎన్నో పథకాలు రావాల్సింది ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క పథకం కూడా రాకుండా చేసింది. రంజాన్తో కావచ్చు, ముస్లింస్ రిజర్వేషన్లు కావచ్చు, ఏదైనా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని మనం నిరపక్షపాతంగా ప్రశ్నిస్తున్నా కూడా ఏదో ఇది విన్నట్టుగా ప్రవర్తిస్తుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి మళ్ళీ అన్ని వర్గాలకు సంతృష్ట న్యాయం జరగాలన్నా మళ్ళీ బీసీల అభ్యర్థత తెలుగుదేశం పార్టీ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రాబోయే తరాల కోసం, మన భావి తరాల పిల్లల కోసం, ఈ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ముల్లగల్లు గ్రామస్తులందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కొద్దిలాలి నారా చంద్రబాబు నాయకత్వం, కొద్దిలాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, కొద్దిలాలి లోకేష్ గారి నాయకత్వం.